హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో చుడీదార్ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఎన్నడూ లేని విధంగా చెడ్డీ గ్యాంగ్ తరహాలో చుడీదార్లు ధరించి కొందరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. జంగ్ కాలనీలోని ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్ లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేశారు. 4 తులాల బంగారం, 1 లక్ష నగదుతో పాటు ఒక ల్యాప్టాప్ ను ఎత్తుకుపోయారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చుడీదార్ గ్యాంగ్ చోరీతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ కొత్త తరహా దొంగతనంపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో జరిగిన చోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే ఈ మధ్యకాలంలో చుడీదార్ గ్యాంగ్ కలపడం జరుగుతోంది. తాజాగా ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో ఈ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలోని జేకే కాలనీలోని ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్ లో ఈ చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక అపార్ట్మెంట్ లో నివసించేటటువంటి వెంకటేశ్వర అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చొరబడ్డారు. చుడిదారు వేసుకుని ఈ దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. సుమారుగా ఇంట్లోకి చొరబడిన తర్వాత ఇంట్లో వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడేసి ఇంట్లో ఉన్నటువంటి 4 తులాల బంగారంతో పాటు ఆ తర్వాత 1 లక్ష రూపాయల నగదు, ల్యాప్టాప్ కూడా చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ గ్యాంగ్ కి సంబంధించినటువంటి మొత్తం ఫుటేజ్ మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. అనంతరం ఇంటికి వచ్చాక చూసుకున్నటువంటి వెంకటేశ్వరరావు ఇంట్లో దొంగతనం జరిగిందంటూ కూడా చోరీ జరిగిందంటూ కూడా నిర్ధారించుకున్న తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఎస్ఆర్ నగర్ పోలీసులు కూడా పక్కనే ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా అందులో గ్యాంగ్ సభ్యులు వెళ్తున్నట్టుగా కూడా అందులో స్పష్టంగా కనిపించడం కూడా జరిగింది. ఇంతకుముందు చెడ్డీ గ్యాంగ్ ఈ తరహా దొంగతనాలకైతే పాల్పడేది. అయితే ఈ గ్యాంగ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు దొంగతనాలకు పాల్పడింది. అదే తరహాలో ఇప్పుడు ఈ చుడీదార్ గ్యాంగ్ కూడా సంచరించడం కలకలం రేపుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా తాళం వేసినటువంటి ఇళ్లను, ఆ తర్వాత ఇంట్లో ఎవరు లేనటువంటి ఇళ్లను ప్రధానంగా టార్గెట్ చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఈ గ్యాంగ్ సభ్యులు ఎవరు, గ్యాంగ్ ఎలా ఫామ్ అవుతుంది, వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందనే అంశం గురించి కూడా దర్యాప్తు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ చోరీ చేసిన వారిని పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.